హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో మరి ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అధికారులు ఇంటింటికి వెళ్ళి లేదా కార్యాలయాలకు పిలిపించి వివరాలను సేకరిస్తున్నారు. అసలు ఈ వెరిఫికేషన్ ఎవరికి చేస్తున్నారు, వలస వెళ్ళిన వారి పరిస్థితి ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో మీరు కంటెంట్ కనుక కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న మ్యాటర్ అనేది అర్థమవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో మరి మీకైతే డౌట్ ఉండొచ్చు, సో మరి వెరిఫికేషన్ ఎవరికి చేస్తున్నారు అని. సో మరి ప్రభుత్వం అందరికీ కాకుండా సో వీరి ముగ్గురి మీద మాత్రమే దృష్టి పెట్టింది. సో ఆ ముగ్గురు ఎవరు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి అనుమానం ఉన్నవారు, నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగులు, అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఆధార్ కేవైసీ లేనివారు. సో వీరి మీద మాత్రమే ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. సో అనుమానం ఉన్నవారు ఎవరి మీదైనా అనర్హులని కంప్లైంట్ వచ్చినా లేదా అధికారులకు అనుమానం కలిగిన వారిని పిలిచి వెరిఫై చేస్తున్నారు. అలాగే దివ్యాంగులకు వీరికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ ఒరిజినలా కాదా లేక ఫేక్ సర్టిఫికేట్తో పెన్షన్ పొందుతున్నారా అని చెక్ చేస్తున్నారు. అలాగే ఆధార్ కేవైసీ లేని వారు చాలామంది ఇంకా ఆధార్ వివరాలను అప్డేట్ చేయలేదు. యూడిఐడి కార్డు పోర్టల్లో ఆధార్ లింక్ లేని వారిని గుర్తించి వారు నిజంగా అర్హులైన అని ఆఫీసర్లు తనిఖీ చేస్తున్నారు. సో వీరి ముగ్గురు మీద అయితే దృష్టి పెట్టడం జరిగింది ప్రభుత్వం. సో అలాగే కరీంనగర్ జిల్లా అప్డేట్ అధికారుల తనిఖీ గురించి ప్రస్తుతానికి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కరీంనగర్ జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. అక్కడ ఎంపీడీఓ మరియు డిఆర్డీఓ ఆధ్వర్యంలో లిస్టులు తయారు చేసి చెకింగ్ మొదలుపెట్టారు. ఒకవేళ ఎవరైనా అనర్హులని తేలితే వెంటనే వారి స్టేటస్ను ఆన్లైన్లో అప్డేట్ చేసి పెన్షన్ అయితే కట్ చేసే అవకాశం ఉంది. సో అందుకే కరీంనగర్ జిల్లా వారు డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్తో పాటు మరో 4 జిల్లాల్లో వెరిఫికేషన్ పూర్తయింది. ఆ జిల్లాల్లో మళ్ళీ చెకింగ్ ఉండదు. కానీ ఇప్పుడు మిగిలిన అన్ని జిల్లాల్లో దశల వారీగా ఈ ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి మిగతా జిల్లాల వారు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నారు. సో అలాగే మరి వలస వెళ్ళిన వారి సిచ్యువేషన్ ఏంటి అంటే, సో వలస వెళ్ళిన వారు ఏం చేయాలి అంటే చాలామంది అడిగే ప్రశ్న ఇది. మేము పెన్షన్ ఒక దగ్గర అప్లై చేశాం కానీ పని కోసం వేరే ఊర్లో ఉంటున్నాం, మాకు వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు అని. దీనికి సమాధానం ఏంటంటే మీకు పెన్షన్ ఎక్కడ శాంక్షన్ అయిందో ఆ గ్రామంలో లేదా ఆ మండలంలోనే వెరిఫికేషన్ ఉంటుంది. అధికారులు పిలిచినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఆ వివరాలు చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆసరా పెన్షన్దారులు మీ ఆధార్ మరియు ఇతర పత్రాలను దగ్గర పెట్టుకోండి. అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సమాచారాన్ని మీ ఊర్లో ఉన్న మిగతా పెన్షన్దారులకు కూడా షేర్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.